నల్గొండ జిల్లా వార్తలకు స్వాగతం. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, చిరుమర్తి లింగయ్య, అదేవిధంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి వీళ్ళందరూ కూడా మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ పార్టీ పనిగట్టుకొని ఒక కుట్రపూరితంగా ప్రణాళికబద్ధంగా బురద జరుగుతూ ఒక విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాతనే తెలంగాణలో 50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అయింది. 240 టీఎంసీల నీరు వాడుకలోకి వచ్చినట్టు కూడా మరోసారి స్పష్టం చేశారు. ఎన్ని విచారణ చేసినా, ఎన్ని కమిషన్లు వేసినా కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే తెలంగాణ అంతా కూడా సస్యశ్యామలమైంది. కేసీఆర్ గారి పేరు ప్రతి ఒక్క రైతు గుండెలో చిరస్థాయిగా నిలిచినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరోసారి తేల్చెప్పారు. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా నగరికల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. ఈరోజు వేకోజామున కట్టడి ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఇంటిని కూడా క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. అనుమతి వ్యక్తులను కూడా విచారించడం జరిగింది. ఈ సోదాల్లో 125 బైకులు స్వాధీనం చేసుకున్నారు, ఎలాంటి అనుమతి పత్రాలు లేని వాటిని. అదేవిధంగా 25 ఆటోలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గోవులను తరచినటువంటి ఒక వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుని 25 గోవుల్ని సంరక్షించారు పోలీసులు. సూర్యాపేట జిల్లా వార్తలకు చదువుదాం. సూర్యాపేట జిల్లా జగదీష్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీక్షించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మాజీ ఎంపీ బడుగు లింగయ్య యాదవ్తో పాటు ప్రతి ఒక్కరు కూడా అక్కడ పాల్గొని హరీష్ రావు గారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన చెప్పినటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా కూడా ఆకలింపు చేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిజాల పేరుతో, వాస్తవాల పేరుతో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా కూడా చాలా ఆసక్తిగా కొనసాగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ విచారణల పేరుతో, కమిషన్ల పేరుతో ఏ విధంగా కుట్ర చేస్తూ ఉంది, అసత్యాలను ఏ విధంగా ప్రచారం చేస్తూ ఉంది, దుష్ప్రచారం ఏ విధంగా చేస్తూ ఉంది, కాళేశ్వరం ప్రాజెక్టుని విఫల ప్రయోగంగా చేసి, విఫల ప్రాజెక్టుగా చేసి బంకచర్లకు లైన్ క్లియర్ చేసేలాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా కుట్ర చేస్తుందో హరీష్ రావు మొత్తంగా వివరించడంతో ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూడా అకలింపు చేసుకున్నారు. ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూడా అర్థం చేసుకున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ సస్యామలమైంది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే. 240 టీఎంసీల నీరు వాడుకలోకి వచ్చి చివరి అయినటువంటి సూర్యాపేట వరకు కూడా కాళేశ్వరం నీళ్లు అందించినటువంటి ఘనత కేసీఆర్కే దక్కిందంటూ కూడా బడుగు లింగయ్య యాదవ్ మరోసారి కూడా స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో కేసీఆర్ గారి పేరు ప్రతి ఒక్క రైతుల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిందంటూ కూడా మరోసారి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి వార్తలకు చదువుదాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తీవ్రమైన అసంతృప్తి మరోసారి కూడా వెలగక్కారు. నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఈరోజు వ్యాఖ్యలు చేశారు. తనకు కానీ మంత్రి పదవి ఇవ్వకపోతే మరొకసారి రాజీనామా చేస్తా, మునుగోడులో ఉప ఎన్నికలు తీసుకొస్తా అంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేసినట్టుగా కూడా ఈరోజు వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రధానంగా తనకు మంత్రి పదవి ఇస్తారని కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నారు. మంత్రి పదవి ఇస్తారని భువనగిరి ఎంపీ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఇచ్చారు. అన్ని పనులను సక్రమంగా చేసినప్పుడు కూడా తనకంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చారు, తనకంటే అసమర్థులకు మంత్రి పదవులు ఇచ్చారు. తనకు మాత్రం మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్టానం మోసం చేస్తూ వస్తూ ఉంది, మభ్యపెడుతూ వస్తుందంటూ కూడా మరోసారి ఆయన తీవ్రంగా తన అసంతృప్తిని వెలగక్కడం జరిగింది. తనకు కానీ మంత్రి పదవి ఇవ్వకపోతే మునుగోడులో మరోసారి రాజీనామా చేస్తూ ఉప ఎన్నికలు తీసుకొస్తా అంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు.